నువ్వు దేవుని కుమారుడివి అయితే ఈ రాళ్లను రొట్టెగా మార్చమని చెప్పు అన్నాడు. కానీ యేసు తన కోసం తన శక్తిని ఉపయోగించడం సరైనది కాదని ఈ విధంగా పలికాడు. ప్రజలు కేవలం రొట్టె వలన మాత్రమే జీవించరు, కానీ దేవుని నోటి నుండి వచ్చే మాట వలన జీవిస్తారు అని వ్రాయబడి ఉన్నది అని చెప్పాడు. అప్పుడు సాతాను యేసును పవిత్ర నగరమైన యెరూషలేముకు తీసుకువెళ్ళాడు. దేవాలయ శిఖరం మీద ఆయనను నిలబెట్టాడు. మీరు దేవుని కుమారుడవైతే ఇక్కడి నుండి కిందికి దూకుము. నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. వారు నిన్ను తమ చేతులతో ఎత్తుకుంటారు. తద్వారా మీరు మీ పాదాన్ని రాయికి తగలదు అని సాతాను అంటాడు. అందుకు యేసు, ప్రభువును పరీక్షించవద్దు అని వ్రాయబడి ఉన్నదని చెప్పాడు. చివరకు సాతాను యేసును చాలా ఎత్తైన పర్వతానికి తీసుకువెళ్ళి అక్కడి నుండి ప్రపంచంలోని అన్ని రాజ్యాలు మరియు వాటి యొక్క వైభవం చూపి, నీవు మోకాళ్ళుని నన్ను ఆరాధిస్తే ఈ రాజ్యముల మహిమయు నీకు ఇస్తాను అని అన్నాడు. అందుకు యేసు, మీ